హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్సెస్ కాలాల దగ్గర తడబడుతున్నారా? నేను బస్సు పట్టుకున్నాను అని అనడానికి ఐ క్యాచ్డ్ అనాలా? లేక ఐ కాట్ అనాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ ఒక్క వీడియోలో క్లియర్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఈరోజు మనం డైలీ లైఫ్లో వాడే ముఖ్యమైన క్రియలను అంటే వర్బ్స్ని 3 కాలాల్లో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వాక్యాలతో సహా నేర్చుకుందాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలు, కామన్ మిస్టేక్స్, వర్బ్ ఫార్మ్స్, క్విజ్ సెంటెన్సెస్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఎందుకంటే మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ బ్రింగ్ నేను తెస్తాను. బ్రింగ్ అంటే తేవడం, తీసుకురావడం. ఐ బ్రాట్ నేను తెచ్చాను. తెచ్చాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ బ్రాట్ అనాలి. ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉపయోగిస్తాం. ఐ విల్ బ్రింగ్ నేను తెస్తాను. నేను తెస్తాను. ఏం తీసుకొస్తాను? ఐ బ్రింగ్ మిల్క్ లేదా ఐ బ్రింగ్ వాటర్ అండ్ ఏదైనా సరే తీసుకువస్తాను, తెస్తాను అని చెప్పడానికి బ్రింగ్ ఉపయోగిస్తాము. నేను పాలు తెస్తాను. ఐ బ్రాట్ మిల్క్ నేను పాలు తెచ్చాను. ఏం తెచ్చాను? పాలు తెచ్చాను. బ్రాట్ మిల్క్. నీళ్లు తెచ్చాను. బ్రాట్ వాటర్. పెన్ తెచ్చాను. బ్రాట్ పెన్. ఐ విల్ బ్రింగ్ ద మిల్క్ ఆఫ్టర్ ఎ వైల్ నేను కాసేపటి తర్వాత పాలు తీసుకువస్తాను. విల్ బ్రింగ్ ఉపయోగించాం కాబట్టి తర్వాత తీసుకొస్తాను అని. ఎప్పుడు? కాసేపటి తర్వాత, ఆఫ్టర్ ఎ వైల్. ఐ క్యాచ్ నేను పట్టుకుంటాను. ఐ కాట్ నేను పట్టుకున్నాను. ఇందాక చెప్పాం కదా, క్యాచ్డ్ అనాలా లేదా కాట్ అనాలా అని. కాట్ అనే అనాలి. ఎందుకు అనాలి అనేది తర్వాత తెలుసుకుంటారు. ఎండ్ వరకు చూడండి. ఐ విల్ క్యాచ్ నేను పట్టుకుంటాను. ఇంకా పట్టుకోలేదు, పట్టుకుంటాను. ఐ క్యాచ్ ద బాల్ నేను బంతిని పట్టుకుంటాను. ఏమి పట్టుకుంటాను? బంతిని పట్టుకుంటాను. ఐ క్యాచ్ ద బాల్. ఐ కాట్ ద బాల్ నేను బంతిని పట్టుకున్నాను. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి పట్టుకున్నాను అన్నాము. కాట్. ఐ విల్ క్యాచ్ ద బాల్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను కొంత సమయం తర్వాత బంతిని పట్టుకుంటాను. ఐ విల్ క్యాచ్ ద బాల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంత సమయం తర్వాత అని. ఇక్కడ మనం విల్ ఉపయోగించేటప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఐ విల్ క్యాచ్ ద బాల్ నెక్స్ట్ వీక్, ఐ విల్ క్యాచ్ ద బాల్ నెక్స్ట్ టైం, ఐ విల్ క్యాచ్ ద బాల్ టుమారో ఈ విధంగా ఇప్పుడు కాక తర్వాత జరగబోయే దానిని ఎలా చెప్పినా కూడా విల్ అని ఉపయోగించాలి. కామన్ మిస్టేక్స్ సాధారణంగా చేసే తప్పులు. ఐ యామ్ క్యాచ్ ద బాల్ అనేది తప్పు సెంటెన్స్. ఎందుకు? ఐ క్యాచ్ ద బాల్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు ప్లస్ V1 వాడకూడదు. V1 అంటే వర్బ్ 1. యామ్ వచ్చింది అండ్ V1 యూజ్ చేశాము కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్లో యూజ్ చేయలేదు. యామ్, ఈజ్, ఆర్ అనేవి లేవు. డైరెక్ట్ V1 ఉపయోగించాము కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హ్యాబిట్, జనరల్ యాక్షన్స్కి మాత్రమే V1 ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్టేక్స్ చూద్దాము వేరే సబ్జెక్ట్స్తో వేరే టెన్స్లో. కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. హీ క్యాచ్ ద బాల్. హీ క్యాచెస్ ద బాల్. హీ క్యాచ్ అంటే తప్పు సెంటెన్స్. హీ క్యాచెస్ అంటే కరెక్ట్ సెంటెన్స్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఎలా అంటే హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ అనేది రావాలి. ఇక్కడ క్యాచ్ అనే వచ్చింది. క్యాచెస్ అని రాలేదు. ఈఎస్ రాలేదు కాబట్టి రాంగ్ సెంటెన్స్. క్యాచెస్ అని ఉంటే కరెక్ట్ సెంటెన్స్. క్యాచ్ కాస్త క్యాచెస్ అవుతుంది. అప్పుడే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. హీ క్యాచెస్ ద బాల్. నెక్స్ట్ ఐ క్యాచ్ ద బస్. లేదు, ఇది తప్పు సెంటెన్స్. ఐ కాట్ ది బస్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు? ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇది క్యాచ్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్లో ఉంది కదా, అందుకని పాస్ట్ టెన్స్. క్యాచ్ అనేది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్ అయితేనేమో క్యాచ్డ్, వాచ్డ్ ఈ విధంగా ఈడీ అనేది యాడ్ అవుతుంది. పాస్ట్ ఫామ్ కాట్ అనమాట. కాట్, క్యాచ్డ్ కాదు. ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి చేంజ్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ వర్బ్ మరియు రెగ్యులర్ వర్బ్ గురించి తర్వాత ఒక వీడియో చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి రెగ్యులర్ వర్బ్ మరియు ఇర్రెగ్యులర్ వర్బ్ మీద
ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఐ విల్ కాట్ ద బాల్. ఐ విల్ క్యాచ్ ద బాల్. ఇది రాంగ్ సెంటెన్స్. కాట్ అనేది పాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది. విల్ అనేది ఇంకా జరగలేదు. ఈ రెండింటి కాంబినేషన్‌లో సెంటెన్స్ ఏ విధంగా రాస్తాం? కాబట్టి రాయలేము. రాంగ్ సెంటెన్స్. ఐ విల్ క్యాచ్ ద బాల్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకు? విల్ వచ్చింది కాబట్టి. విల్ తర్వాత ఎప్పుడు V1 మాత్రమే ఉండాలి. విల్ తర్వాత V1 ఉంది కాబట్టి కరెక్ట్. ఇక్కడ V2 ఉంది కాబట్టి రాంగ్. కాట్ అనేది V2 వాడకూడదు. షీ ఈజ్ క్యాచ్ ద ట్రైన్. షీ ఈజ్ క్యాచ్ ద ట్రైన్. ఇంతకుముందు చెప్పాం కదా! ఈజ్, యామ్, ఆర్ వచ్చినప్పుడు V1 యూజ్ చేయకూడదు అని. కాబట్టి షీ ఈజ్ క్యాచింగ్ ద ట్రైన్. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకంటే యామ్, ఈజ్, ఆర్ ఉంటే V1 వాడకూడదు. V4 వాడొచ్చు. V4 అంటే వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ తప్పనిసరిగా ఉంటుంది. వర్బ్ ఏంటిది? క్యాచ్. ఐఎన్‌జీ అంటే క్యాచింగ్. షీ ఈజ్ క్యాచింగ్ ద ట్రైన్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్. అన్ని సబ్జెక్ట్స్‌కి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐ క్యాచ్ ద బాల్. నేను బంతిని పట్టుకుంటాను. ఐ క్యాచ్ ద ట్రైన్. నేను రైలుని పట్టుకుంటాను. ఈ విధంగా ఐ, యు, వి, దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే క్యాచ్ అని ఉపయోగించాలి. ఈ సెంటెన్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే క్యాచ్ అనేది V1ఏ కదా! అందుకని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి ఏం చెప్పుకున్నాము? వర్బ్ అనేది V1 ఫార్మ్‌లో ఉంటుందని చెప్పాము. అండ్ హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు క్యాచెస్ అని వస్తుంది. క్యాచ్ ప్లస్ ఈఎస్ అనేది యాడ్ అవుతుందని చెప్పాను కదా! అందుకని క్యాచెస్. అతను బంతిని పట్టుకుంటాడు. ఆమె బంతిని పట్టుకుంటుంది. అది బంతిని పట్టుకుంటుంది. రాజు బంతిని పట్టుకుంటాడు. ఈ విధంగా క్యాచెస్ వస్తుంది. ఐయువిదే వచ్చినప్పుడు క్యాచ్ వస్తుంది. మరి పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది? ఇందాక చెప్పాం కదా! క్యాచ్ అనేది కాట్ అవుతుంది. క్యాచ్డ్ అని కాకుండా కాట్. ఈ విధంగా పాస్ట్ టెన్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్‌కి పాస్ట్ టెన్స్‌లోనే ఉంటుంది. కాట్ అని. మరి ఫ్యూచర్ టెన్స్‌లో విల్ క్యాచ్ అని అన్నింటికి సేమ్ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. క్యాచ్ లేదా క్యాచెస్ అనేది ప్రెజెంట్ టెన్స్‌లో వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. కాట్ అని పాస్ట్ లేదా పర్ఫెక్ట్ టెన్స్‌లో వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. విల్ క్యాచ్ అనేది ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు క్యాచింగ్ కంటిన్యూయస్ టెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. క్యాచ్ ప్లస్ ఐఎన్‌జీ V4 ఫార్మ్‌లో ఉంది. విల్ తర్వాత V1 ఫార్మ్‌లో ఉంది వర్బ్ అనేది. ఇక్కడ వర్బ్ V2 పాస్ట్ టెన్స్‌లో ఉంది. ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈఎస్ ఉపయోగిస్తాం. ఈ విధంగా క్లియర్‌గా గుర్తుంచుకోండి. నెక్స్ట్. ఐ మీట్ నేను కలుస్తాను. ఐ మెట్ నేను కలిశాను. ఆల్రెడీ కలిసేసాను కాబట్టి ఐ మెట్. ఐ విల్ మీట్ నేనింకా కలవలేదు. కాబట్టి నేను కలుస్తాను. ఎవరిని కలుస్తాను? ఐ మీట్ ఎ ఫ్రెండ్ నేను స్నేహితుడిని కలుస్తాను. ఐ మెట్ ఎ ఫ్రెండ్ నేను స్నేహితుడిని కలిశాను. మెట్ అంటే ఆల్రెడీ కలిశాను కాబట్టి జరిగిపోయింది. ఐ విల్ మీట్ ఎ ఫ్రెండ్ నేనింక కలవలేదు. కలుస్తాను. ఎప్పుడు? టుమారో. నేను రేపు ఒక స్నేహితుడిని కలుస్తాను. ఐ విల్ మీట్ ఎ ఫ్రెండ్ టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో లేదా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ ఎ వైల్ ఈ విధంగా ఇప్పుడు కాక తర్వాత జరగబోయే పనిని ఈ విధంగా రాస్తే అది ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. నెక్స్ట్. వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. V1 బేస్ ఫార్మ్ క్యాచ్ అంటే పట్టుకో. ఐ క్యాచ్ ద బాల్ నేను బంతిని పట్టుకుంటాను. ఐ క్యాచ్ ద బాల్ నేను బంతిని పట్టుకుంటాను. పాస్ట్ సింపుల్ V2 కాట్ పట్టుకున్నాను ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి హీ కాట్ ద బస్ ఎస్టర్డే అంటే నిన్న. కాట్ అంటే జరిగిపోయింది పాస్ట్ టెన్స్. కాబట్టి అతను నిన్న బస్సు పట్టుకున్నాడు. నిన్న జరిగింది కాబట్టి కాట్ పాస్ట్ టెన్స్. V3 పాస్ట్ పార్టిసిపుల్ కాట్ పట్టుకున్నాడు లేదా పట్టుకోబడింది అని. షీ హ్యాస్ కాట్ ద ట్రైన్ ఆమె రైలు పట్టుకుంది. హీ హ్యాస్ కాట్ ద ట్రైన్ అంటే అతను రైలు పట్టుకున్నాడు అని. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ క్యాచింగ్ క్యాచ్ ప్లస్ ఐఎన్‌జీ V1 ప్లస్ ఐఎన్‌జీ పట్టుకుంటూ. దే ఆర్ క్యాచింగ్ ఫిష్ వారు చేపలను పట్టుకుంటున్నారు. దే ఆర్, ఈజ్, యామ్, ఆర్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V4 ఫార్మ్‌లో ఉండాలని చెప్పుకున్నాం కదా ఇందాక. క్యాచ్ ప్లస్ ఐఎన్‌జీ V4 ఫార్మ్ కరెక్ట్ ఫార్మ్‌లోనే ఉంది. కాబట్టి వారు చేపలను పట్టుకుంటున్నారు. V5 థర్డ్ పర్సన్ సింగులర్ క్యాచెస్ పట్టుకుంటాడు లేదా పట్టుకుంటుంది.
ద బాయ్ క్యాచెస్ ద బాల్ ఈజీలీ. ఆ అబ్బాయి సులువుగా బంతిని పట్టుకుంటాడు. ద గర్ల్ క్యాచెస్ ద బాల్ ఈజీలీ. ఆ అమ్మాయి సులభంగా బంతిని పట్టుకుంటుంది. ఈ విధంగా చేంజ్ చేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ క్విజ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. నేను తెలుగులో ఇస్తాను. మీరు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలనేది కొంచెం ఆలోచించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్‌లో ఏమంటారో నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వారు బస్సు పట్టుకుంటారు. వారు బస్ పట్టుకుంటారు. పట్టుకుంటారు అన్నాం. ఆల్రెడీ పట్టుకున్నారు అనలేదు. పట్టుకోబోతున్నారు అనలేదు. తర్వాత పట్టుకుంటారని కూడా చెప్పలేదు. కాబట్టి ఏ టెన్స్‌లో ఉంటుంది? ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. దే క్యాచ్ ద బస్. క్యాచ్ అనేది వి1 ఫార్మ్‌లో ఉంది కదా! ప్రెజెంట్ టెన్స్. దే క్యాచ్ ద బస్. ఆమె ఇప్పుడు ట్రైన్ పట్టుకుంటుంది. పట్టుకుంటుంది అంటే ఇంకా జరుగుతుంది. ఇంకా జరుగుతుంది అంటే కంటిన్యూయస్ టెన్స్. షీ ఈజ్ క్యాచింగ్ ద ట్రైన్ నౌ. ఈజ్ వచ్చింది. క్యాచ్ ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్‌లో ఉంది. ఈజ్, యామ్, ఆర్ వచ్చినప్పుడు వి4 ఫార్మ్‌లో ఉండాలి. కాబట్టి షీ ఈజ్ క్యాచింగ్ ద ట్రైన్ నౌ. ఆమె ఇప్పుడు ట్రైన్ పట్టుకుంటుంది. అతను బస్ పట్టుకున్నాడు. పట్టుకున్నాడు అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిపోతే ఏ టెన్స్‌లో ఉంటుంది? పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. హీ కాట్ ద బస్. అతను బస్ పట్టుకున్నాడు. హీ కాట్ ద బస్. లేదా హీ కాట్ ద బస్ యెస్టర్‌డే. అతను నిన్న బస్సు పట్టుకున్నాడు. హీ కాట్ ద బస్ లాస్ట్ మంత్. అతను పోయిన నెలలో బస్ పట్టుకున్నాడు అని ఈ విధంగా చెప్పవచ్చు. ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని మాత్రమే పాస్ట్ టెన్స్‌లో చెప్పాలి. అతను రేపు బస్సు పట్టుకుంటాడు. పట్టుకుంటాడు అన్నాము. ఇంకా పట్టుకోలేదు. పట్టుకుంటాడు. అంటే ఇది ప్రెజెంట్ టెన్సా? ఫ్యూచర్ టెన్సా? రేపు అన్నాం. అంటే ఇంకా జరగలేదు. రేపు జరగబోతోంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. హి విల్ క్యాచ్ ద బస్ టుమారో. హి విల్ క్యాచ్ ద బస్ టుమారో. అతను రేపు బస్సు పట్టుకుంటాడు. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేయడం వలన ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మీ వంతు సహాయం చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.